నమస్తే అన్న అందరికీ నమస్కారం। ఈ రోజు తెలుగు న్యూస్ హైలైట్స్ కు స్వాగతం। వివరాల్లోకి వెళితే యానిమేటెడ్ సినిమా మహా అవతార్ నరసింహకు రిలీజ్ అయిన 7 రోజుల్లోనే దాదాపు 53 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు। భారతదేశంలో ఎక్కువగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మనదేనని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు। దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు। యుద్ధాలు మరియు అత్యవసర పరిస్థితులలో విదేశాల నుంచి గత 2 సంవత్సరాలలో 9779 మందిని వివిధ దేశాల నుంచి తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది। లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ ను అరెస్టు చేస్తారని మీడియా అడగ్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి హోంమంత్రి అనిత గారు తెలియజేశారు। ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు మనం చూసుకుంటే బిగ్ బాస్ అంటే వైఎస్ జగన్ అని తెలుపుతున్నారు। తాను ఎలాంటి స్కామ్ చేయలేదని తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎంపీ ముదిన్ రెడ్డి గారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు। 2 సార్లు ఎంపీగా పనిచేశాను, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను, దేశం విడిచి పారిపోనని బెయిల్ మంజూరు చేయాలని కోరారు। కాగా లిక్కర్ స్కామ్ లో ఎంపీతో పాటు 12 మందికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ను పొడిగించింది। బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఎలా తీసుకోవాలో తమకు తెలుసన్న ఏపీ మంత్రి నారా లోకేష్ గారి వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు గారు మండిపడ్డారు। ఎలా అనుమతులు తెచ్చుకోవాలో మీకు తెలిస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని చెప్పి మండిపడ్డారు। సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం కొందరికే అమలు చేస్తూ ఉందని చెప్పి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల గారు ఆరోపించారు। అన్నదాత సుఖీభవ కాదు, ఇది అన్నదాత దుఃఖీభవ అని చెప్పేసి సెటైర్ వేశారు। 76 లక్షల మంది రైతులు ఉంటే 47 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఇచ్చారని చెప్పేసి షర్మిల గారు వెల్లడించారు। హైదరాబాదు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని చెప్పేసి యజమాని డాక్టర్ నమ్రత అన్నారు। ఓ ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్ల తన పైన కేసు పెట్టారని ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు। రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు వారం రోజులుగా నిలిపివేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది। 100% టారిఫ్స్ విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు రష్యా దేశం డిస్కౌంట్లు తగ్గించడంతో ఇందుకు కారణాలుగా పేర్కొంది। ఇండియన్ ఆయిల్ కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, మంగళూరు రిఫైనర్ కంపెనీలు దిగుమతులను నిలిపివేశాయి। అలాగే గల్ఫ్ దేశాలైన అబుదాబి మరియు ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి। అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దిమ్మ తిరగాలంటే బ్రిక్స్ కరెన్సీ రావాలని చెప్పేసి నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు। బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని తీసుకువచ్చి అమెరికాను దెబ్బ కొట్టాలంటూ ఉన్నారు। కొత్త కరెన్సీ తెస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ట్రంప్ హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే। ఇవన్న ఈ రోజు తెలుగు న్యూస్ హైలైట్స్। మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం। అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।